హాయ్ శ్రీజ, సారీ ప్రియా. ఎక్స్పెక్ట్ చేసావా ఇంత ఫాస్ట్గా బయటకు వచ్చేస్తా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అట్లీస్ట్ 7th వీక్ 8th వీక్ వరకు అయితే ఉంటాను అనుకున్నాను. సో నేను ఇంటర్వ్యూ చెప్పినట్టుగా అగ్ని పరీక్షలో మేము చూసింది నిజం, లేకపోతే బిగ్ బాస్ హౌస్ లో మేము చూసింది అబద్ధం? అగ్ని పరీక్షలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏది చూడలేదు. మీరు ప్రీవియస్ సీజన్స్ లో కామనర్స్ అనగానే ఒక సింపతి వచ్చేది, అరే ఏంటర్ సెలబ్రిటీస్ అందరూ కలిసి కామనర్స్ ఇలా చేస్తున్నారు. ఈసారి కామనర్స్ అందరూ కలిసి ఏంటర్ సెలబ్రిటీస్ ఇలా చేస్తున్నారు. ఈ కామనర్స్ లో మేజర్ గా ఇద్దరు గురించే మాట్లాడుకుంటున్నారు, ప్రియా అండ్ శ్రీజ. లాస్ట్ మనీష్ ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యాడో నెక్స్ట్ ప్రియా డిసైడ్ అయిపోయారు, జనాలు డిసైడ్ అయిపోయారు. అంత ఇరిటేషన్ రావడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? నాగార్జున గారు వీడియో చూపించినప్పుడు ఫస్ట్ సార్ నేను మిస్టేక్ చేయలేదని చెప్పడం జరిగింది. మళ్ళీ వీడియో చూసిన తర్వాత సార్ ఓకే సార్ నా మిస్టేక్స్ అర్థమైంది, బట్ నేను రీజన్ చెప్పాలనుకోవట్లేదు. ఆ రీజన్ ఏంటి అసలు? కాదు, అక్కడ ఏమైపోయిందంటే ఇది థమ్స్ అప్ దొంగతనం జరిగినప్పుడు అది నువ్వు చూసి తాగి దాన్ని ఎందుకు దాచావు? ఎందుకంత సైకో? ఒక లోతంలో బర్నీ గారు ఎలిమినేట్ అయినప్పుడు పెయింట్ టాస్క్ లో లైక్ మీ ఇద్దరు లెగ్స్ గట్టి గట్టి క్లాప్స్ కొట్టి ఇది కావాలి మాకు అని చెప్పి హౌస్ లో ఏమన్నా అరిస్తేనే ఫైట్ చేస్తేనే గొడవలు పెట్టుకుంటేనే ఉంటాము అనే పాయింట్ లో హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఎవరు బాగా ఫీల్ అయిన ఒక ఫ్యాన్ అసలు ఏం చేసింది బ్రో, నా ఓటింగ్ మొత్తం గొప్ప అగ్ని పరీక్షలో అంటారు. నేను అర్చింది ఒకటే అందరికి కనిపించింది. నేను ఫ్రెండ్లీగా ఉన్నది కనిపించలేదు, నేను ఎంటర్టైనింగ్ ఉన్నది కనిపించలేదు, నేను అల్లరి చేసింది కనిపించలేదు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 లో 3rd వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ప్రియా. అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు ఈ పిల్ల టాప్ 5 కంటెస్టెంట్ అని జనాలతో అనిపించుకుని 3rd వీక్ లోనే బయటకు వచ్చింది. అసలు రీజన్ ఏంటి? అగ్ని పరీక్షలో మనం చూసింది అబద్ధమా, బిగ్ బాస్ లో చూసింది అబద్ధమా? తన మాటలో తెలిసిన ప్రయత్నం చేద్దాం. హాయ్ శ్రీజ, సారీ ప్రియా. సో నువ్వు ఇప్పుడు అంటే కన్ఫ్యూజ్ లో ఉన్నారు జనాలు కూడా, లైక్ మీ ఇద్దరు కలిసి ఆడుతున్నారా లేకపోతే ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నారా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇద్దరు మాట్లాడుకుని వచ్చారేమన్నా? లేదు, అస్సలు లేదు. మాకు అసలు అంత ర్యాప్ లేదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం బిల్డ్ అయింది. ఫస్ట్ శ్రీజతోనే కాదు, ఎవరితో అంత ర్యాప్. డే 1 నుంచి నువ్వు ఏదైనా టాపిక్ స్టార్ట్ చేస్తే తను ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడటం, తను సపోర్ట్ గా, తను మాట్లాడితే నువ్వు సపోర్ట్ గా లెగ్స్ మాట్లాడటం. ఎందుకంటే ఇద్దరికి అంతే ఆతృత అన్నమాట. మాట్లాడాలి, చెప్పాలి, పాయింట్ చెప్పాలి, ఆగదు ఇద్దరికి, బేసికలీ ఆగదు. అందుకని అలా అనిపించింది. మేము అక్కడ ఫ్రెండ్స్ అయ్యాం. ఎలా ఉంది 3 వీక్స్ ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్ హౌస్? చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసావా ఇంత ఫాస్ట్ గా బయటకు వచ్చేస్తావు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను స్టేజ్ మీద కూడా చెప్పా కదా, అంటే ఉంటాను అట్లీస్ట్ 7th వీక్ 8th వీక్ వరకు అయితే ఉంటాను అనుకున్నాను. హార్డ్ లక్. ఎందుకు? రీజన్స్ ఏమనిపించింది బయటకు వచ్చాక చూసిన తర్వాత? అది చూసా, అరవడం, గొంతు, ఇవే అయ్యాయి. సో నేను ఇంటర్వ్యూ చెప్పినట్టుగా అగ్ని పరీక్షలో మేము చూసింది నిజమా, లేకపోతే బిగ్ బాస్ హౌస్ లో మేము చూసింది అబద్ధమా? అగ్ని పరీక్షలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏది చూడలేదు. మీరు జస్ట్ టాస్క్ చూసారు, మేము ఎలా ఆడతాము, ఎలా పాయింట్స్ పెడతారు, అదే చూసారు. ఇక్కడ కూడా అలానే పాయింట్స్ పెట్టాను. అది షో, ఇది రియాలిటీ షో, అది నార్మల్ షో. ఎడిట్ అలా అయిపోద్ది, మేము మాట్లాడింది అవన్నీ కూడా రాలేదు. సో హౌస్ లో చూసింది రియాలిటీ. ఎందుకు అంటే కామనర్స్ అంటే ఎక్కువ ఇరిటేషన్ వచ్చింది ఈసారి. ప్రీవియస్ సీజన్స్ లో కామనర్స్ అనగానే ఒక సింపతి వచ్చేది, అరే ఏంటర్ సెలబ్రిటీస్ అందరూ కలిసి కామనర్స్ ఇలా చేస్తున్నారు. ఈసారి కామనర్స్ అందరూ కలిసి ఏంటర్ సెలబ్రిటీస్ ఇలా చేస్తున్నారు. ఈ కామనర్స్ లో మేజర్ గా ఇద్దరు గురించే మాట్లాడుకుంటున్నారు, ప్రియా అండ్ శ్రీజ. సో మీ ఇద్దరి మీద అంత ఇరిటేషన్ జనానికి రావడానికి రీజన్ ఏంటి? మీ ఇద్దరు వల్ల టోటల్ కామనర్స్ కి ప్రాబ్లం రావడానికి రీజన్? మా ఇద్దరు వల్ల టోటల్ కామనర్స్ కి రాలేదు. అలా ఏంటే ఫస్ట్ శ్రీజానో నేను ఎలిమినేట్ అయ్యాను, మనీష్ ఎలిమినేట్ అయ్యేవాడు కాదు. మా ఇద్దరిలో మైనస్ ఇదే, గొంతు అరవడం. దానికి మించి మేము ఏ రోజు లైన్ క్రాస్ చేయలేదు, ఏ రోజు ఎక్కడ పర్సనల్ వెళ్ళలేదు. మేము స్టాండ్ తీసుకుంటున్నాం. మా స్టాండ్ కూడా అనవసరమైన సిచ్యువేషన్స్ లో మీకు సంబంధం లేకపోయినా కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి స్టాండ్ తీసుకుంటారనే పాయింట్ జనంలోకి వచ్చింది. ఇప్పుడు అదే స్టాండ్ నేను తీసుకోలేదు. నేను ఇంతవరకు అక్కడ ఎవరికి స్టాండ్ తీసుకోలేదు. నేను తప్పు అంటున్నా. శ్రీజా స్టాండ్ తీసుకుంటున్నాను. అదే స్టాండ్ ఇమాన్యుయల్ కోసం తీసుకున్నప్పుడు, తనుజక కోసం తీసుకున్నప్పుడు, రితు కోసం తీసుకున్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అని హక్ చేసుకున్నారు. తర్వాత తీసుకున్నప్పుడు నో అన్నారు. అంటే మేము తీసుకునే స్టాండ్ కూడా మీకు కంఫర్ట్గా ఉండి నువ్వు దీంట్లో తీసుకో అంటే మేము తీసుకోవాలి, దీంట్లో తీసుకోవద్దంటే తీసుకో, అలా ఎలా వద్ది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎవరికే నేను స్టాండ్ తీసుకోలేదు. నేను నా గేమ్ నేను ఆడాను, నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడాను. నేను నా నామినేషన్ పాయింట్స్ నేను పెట్టాను.
వేరే వాళ్ళని మీరు ఇలా అన్నారు నేను ఎప్పుడూ నామినేట్ చేయలేదు. నేను ఒకటే దగ్గర స్టాండ్ తీసుకున్నాను, గాజులు వేసుకొని ఉన్నారా అని చెప్పి సంజన గారు అన్నదానికి, ఇంకొకటి రితు పతివ్రత శిరోమణులు అన్నదానికి, ఇంకొకటి కూడా సంజన గారు 3rd క్లాస్ అని అన్నారు, ఆ 3 దానిలోకి తీసుకున్నాను. లత్కోర్ అన్నదానికి కూడా తీసుకున్నాను. దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ వర్డ్స్. అది తప్పు అని చెప్పకుంటే అంటే బేసిక్ గా జనాలకి ఏమైపోయిందంటే ఒక పర్సనాలిటీ షో బిగ్ బాస్ అనేది. ఇప్పుడు డిమోన్ అండ్ హరీష్ గారు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళిద్దరు కాన్వర్సేషన్స్ లో చూసే ఆడియన్స్ కి ఏమనిపిస్తుంది, అరే వీళ్ళ పర్సనాలిటీ ఏంటో ఇప్పుడు తెలిసిపోతుంది, చూద్దాము అనే టైంలో కరెక్ట్ వాళ్ళిద్దరు గొడవ పడుతున్న టైంలో మధ్యలో శ్రీజాను ప్రియాను ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు తప్పు అని స్టాండ్ తీసుకుంటే మీ ఇద్దరు కనిపిస్తున్నారు తప్ప వాళ్ళిద్దరు పర్సనాలిటీస్ మాకు అర్థం కావట్లేదు. ఇది మెనీ సిచ్యువేషన్స్ లో మేము అబ్జర్వ్ చేసాం. దీనికి యాక్సెప్ట్ చేస్తారా? అంటే మొన్న నామినేషన్ ఐ వాస్ సైలెంట్. నామినేషన్ కాదు, ఒక ఇద్దరు పర్సనాలిటీస్ మేము చూద్దాం అనే టైం కి మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి డిమోన్ పక్కకి వెళ్ళిపోయాడు, అక్కడ మీ ఇద్దరు గొడవ అయిపోతుంది. అక్కడ మాకు డిమోన్ క్యారెక్టర్ కనిపించట్లేదు, ఆయన ఎట్లా ఫైట్ చేస్తాడు ఆర్ ఎట్లా స్టాండ్ తీసుకుంటాడు, తన మాట్లాడేది కదా మాకు కావాల్సింది. ఓకే, మేము స్టాండ్ తీసుకోవడం తప్పు కాదు, ఆ మినిట్ లో తీసుకోవడం తప్పేమో. మేము ఆపి గ్యాప్ ఇచ్చి తర్వాత సార్ మీరు ఇది తప్పు చేశారు సార్ అని అంటే అది రైట్ అయ్యేదేమో. ఆ మినిట్ లో ఆగదు, ఆగదు. అరే అలా ఎలా అంటారండి అని, అంటే అది తప్పు ఎలా అయిందో నాకు అర్థం కావట్లేదు. నాగార్జున గారు కూడా లాస్ట్ వీక్ మీ ఇద్దరికి చెప్పడం జరిగింది, ఇద్దరు ఒకటే టైం మాట్లాడుతున్నారు, అది కంట్రోల్ చేసుకోండి అని. ఈవెన్ ఆయన చెప్పిన పాయింట్స్ కూడా మీరు ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకుని నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం ప్రాపర్ గా అట్టని ట్రై చేయండి. నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. నేను ఫస్ట్ వీక్ కి సెకండ్ వీక్ కి తగ్గాను, సెకండ్ వీక్ కి థర్డ్ వీక్ కి ఐ వాస్ కంప్లీట్. నాకు అర్థమైపోయింది, సార్ చెప్పేది నాకు ప్రాపర్ ఫీడ్బ్యాక్, నాకు సార్ క్లియర్ గా చెప్పారు, చెప్పేస్తున్నారు. సో నాకు అర్థమైంది, నేను ఫస్ట్ వీక్ లో వచ్చినట్టు సెకండ్ వీక్ లో వచ్చలేదు, అసలు థర్డ్ వీక్ లో అరవలేదు, నామినేషన్ లో కూడా అరవలేదు. అవునా అండి, ఓకే అండి, ఇలానే మాట్లాడాను. నేను కరెక్ట్ నా గేమ్ చేంజ్ చేసుకుంటున్నాను, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను. చేంజ్ అయ్యే టైంకి నేను బయట ఉన్నాను. నేను ఇంకో 2 వీక్స్ ఉండింటే నేను 10th వీక్ వరకు ఉండేదాన్నేమో. చేంజ్ చేసుకుంటున్నా కదా, నేను ఎక్కడ మాట్లాడలేదే థర్డ్ వీక్ లో. నామినేషన్ లో కూడా నేను మాట్లాడలేదే, శ్రీజ హరీష్ గారికి కూడా అయింది, నేను సైలెంట్ గానే ఉన్నాను. సో ప్రియా పెట్టే నామినేషన్స్ అన్ని ప్రాపర్ గానే ఉన్నాయా ఇప్పుడు వరకు? పెట్టే నామినేషన్స్ ఉన్నాయి కదా, నేను వ్యాలిడ్ రీజన్స్ పెట్టాను. ఇన్వాలిడ్ రీజన్స్ ఉన్నాయి అని జనాలకి టాక్ అనిపించింది. తనుజాది ఎగ్జాంపుల్, కర్రీ చేసింది పాడైపోయింది, నేను చేయలేదు నామినేషన్. అది మీరు చేయకపోయినా స్టాండ్ తీసుకున్న ఆ టైంలో మాట్లాడడం జరిగింది. క్లియర్ గా చెప్పాను, ఇది మాకు సంబంధం లేదు, ఎందుకంటే మేము ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి. నేను అక్కడ తనుజకి శ్రీజకి ఇద్దరికి చెప్పాను, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటే మనం నామినేట్ చేసిన వ్యాలిడ్. నేను నామినేట్ చేయట్లేదు, నేను తనుజకి నామినేట్ చేయలేదు. నేను ఇంకా సారీ చెప్పాను, ఏడ్చినందుకు సారీ చెప్పాను, ఆ నామినేషన్ పాయింట్ కి కూడా సారీ చెప్పాను. మా ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మేము ఎందుకు బ్లేమ్ చేయాలి? నేను చేయలేదే. అదే శ్రీజ ప్రియ కన్ఫ్యూజన్ అనుకుంటా, శ్రీజ నామినేట్ చేస్తే ప్రియ చేసింది అనుకున్నట్టు. అదే అంటే జనరల్ గా ఇప్పుడు 3 వీక్స్ జర్నీ, ఈ 3 వీక్స్ లో లైక్ మీ మైండ్ సెట్ ఎలా ఉండింది? బయట జనాలకి ఏ పాయింట్స్ వెళ్తున్నాయి అని మీరు అనుకున్నారు? చాలా పాయింట్స్ వెళ్ళట్లేదని మాకు ఫస్ట్ వీక్ లో అర్థమైంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ నామినేషన్స్ తర్వాత చాలా పాయింట్స్ సార్ మాట్లాడలేదు, ఓకే వెళ్ళట్లేదేమో అనిపించింది. సెకండ్ వీక్ లో కూడా అనిపించింది. ఈ గాజులు పతివ్రత శిరోమణి అసలు నాకు సార్ మాట్లాడలేదు దాని గురించి. థర్డ్ క్లాస్ దాని గురించి కూడా మాట్లాడలేదు. అసలు ఐడియా ఉందా మీకు? ఎడిటింగ్ లో థర్డ్ క్లాస్ లేదు, గాజులు ఈ పతివ్రత శిరోమణి అది అంత పెద్ద ఇష్యూస్, అంత పెద్ద వర్డ్స్, దాని గురించి టాపిక్ రాలేదు. డామినేషన్ అంతా మీదే ఉంది ఫస్ట్ 3 వీక్స్. మేము ఏం చేసాం డామినేషన్? మీరు మాట్లాడేది. ఎందుకంటే లాస్ట్ మనీష్ ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యాడో నెక్స్ట్ ప్రియా డిసైడ్ అయిపోయారు, జనాలే డిసైడ్ అయిపోయారు. అంత ఇరిటేషన్ రావడం రీజన్ ఏమై ఉండొచ్చు? నీకేమనిపించింది? నా గొంతు వల్ల ఒకటైతే కాదు, మేబీ కొన్ని సందర్భాల్లో లైక్ ఇమాన్యుల్ చెప్పినట్లుగా చాలా మంది నోటు దూల ఊరికి ఒక మాట అనేస్తుంది. నోటు దూల అనలేదు, మన ప్రియా అలా మాట్లాడదే, అయ్యో ప్రియా ఎందుకు ఇలా మాట్లాడలేదు. ఆయన ఒక పాయింట్ లో కూడా ప్రియా వల్ల కొన్ని చాలా మంది హర్ట్ అయ్యారు అనే పాయింట్ కూడా మెన్షన్ చేసి చెప్పాడు. అది నేను అసలు యాక్చువల్లీ అది ఇమాన్యుల్ నామినేషన్ పాయింట్ కాదు, అది గ్రూప్ ది. అది భరణి గారు ఫస్ట్ వీక్ లో జరిగిన దాని గురించి ఫస్ట్ వీక్ లో నామినేట్ చేయకుండా, సెకండ్ వీక్ లో నామినేట్ చేయకుండా థర్డ్ వీక్ లోకి తీసుకొచ్చి నామినేట్ చేశారు. నేను అడిగింది కూడా అదే, మీకు అంత ప్రాబ్లం నేను ఫస్ట్ వీక్ లో మాట్లాడిన ప్రాబ్లం అనిపించినప్పుడు మీరు అందరు ఎందుకు మరి నన్ను సెకండ్ వీక్ లో నామినేట్ చేయలేదు, థర్డ్ వీక్ లోకి ఎందుకు గుర్తొచ్చాయి? అప్పుడు హర్ట్ అయ్యా నేను. మీకు ప్రాబ్లం అనిపించింది కదా, నేను ఏదో అన్నాను కరెక్టే, నా తప్పే, మరి ఎందుకు సెకండ్ వీక్ లో నామినేట్ చేయలేదు? నాకు 2 నామినేషన్స్ పడ్డాయి, మిగతా వాళ్ళందరూ నన్ను ఎందుకు చేయలేదు? అంత హర్ట్ అయిన వాళ్ళు. సెకండ్ వీక్ అంతా బాగున్నాం, థర్డ్ వీక్ కూడా బాగున్నాం, నాతో ఎవరికే ప్రాబ్లం లేకుండా.
సంజన గారి పొగిడారు స్టేజ్ మీద డైనమిక్ అది ఇది అని చెప్పి. అంటే భరణి గారి పాయింట్స్ అవి. అండ్ మోర్ ఓవర్ ఆ పాయింట్స్ అసలు వాళ్ళే ఫస్ట్ వీక్ నామినేషన్ పాయింట్స్ ఎందుకు తెస్తున్నారు అని అన్నారు, గుడ్డు దాని గురించి తెస్తారు. మరి నా పాయింట్స్ కూడా ఫస్ట్ వీక్ నామినేషన్ చేసిన పాయింట్, ఫస్ట్ వీక్ లో జరిగిన పాయింట్స్ కదా, అందుకంతే. భరణి గారితో ప్రాబ్లం ఏంటి మీ అందరికి ఆరుగురికి? మాకేం ప్రాబ్లం లేదు, హీస్ ప్లేయింగ్ హిస్ గేమ్, మాకు అది అర్థమైపోయింది. ప్రాబ్లం ఏం లేదు, హీస్ అ స్మార్టెస్ట్ ప్లేయర్ అంతే. చాలా స్మార్ట్ గా ఆడుతున్నారు, మాకు అది తెలిసిపోయింది. తనకు ప్రాబ్లం ఏమో అది మాకు తెలిసిపోయింది. ఎగ్జాంపుల్ చెప్పనా సార్, ఇది డైరెక్ట్ గా చెప్పరు, ఇండైరెక్ట్ గా పోక్ చేస్తారు. అది నొప్పి తగలకుండా సూది వేయడం అని అంటారు కదా, అది భరణి గారికి సెట్ అవుద్ది. సార్ ఏది చెప్తే అది జరుగుతుంది. ఓనర్స్ టీమ్ లో వాళ్ళు ఉన్నప్పుడు కానీ, టెనెంట్స్ లో వాళ్ళు ఉన్నప్పుడు కానీ, సార్ డెసిషన్ ఈస్ ఫైనల్ డెసిషన్. అది మాకు వాళ్ళ వాయిస్ లో మాకు వినిపించేవి కాదు, వాళ్ళ ఇన్పుట్స్ మాకు వినిపించేవి కాదు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో మాకు తెలీదు. వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి డిస్కస్ చేసుకుంటారు, భరణి గారు వచ్చి చెప్తారు. సార్ అంటే రెస్పెక్ట్, భయం, ఏజ్ రెస్పెక్ట్ అన్నీ ఉన్నాయి. సో భరణి గారి గేమే కనిపిస్తుంది మాకు, మా ఆరుగురికి అయితే ఈ పర్స్పెక్టివ్ నుంచి అయితే ఓన్లీ హీఈస్ ద వన్ ప్లేయింగ్ ద గేమ్ అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ప్రీవియస్ సీజన్స్ లో ఒక కంటెస్టెంట్ కి ఒక ఫ్యాన్ బేస్ రావాలన్నా, ఈ కంటెస్టెంట్ విన్నర్ అని తెలియాలన్నా కూడా ఒక 7 to 10 weeks ఆ మధ్య పీరియడ్ లో అనిపించేది. ఫస్ట్ టైం సెకండ్ వీక్ థర్డ్ వీక్ లోనే భరణి గారు విన్నర్ మెటీరియల్, ఆయన అక్కడ ఉన్నాడు అంటే దానికి రీజన్ మీ కామనర్స్ అందరూ కలిసి ఆయన తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. మేము గేమ్ అనేది గేమ్ ఆడుతున్నాడు అని చెప్పడం, మేము తీసుకెళ్లి పెట్టడమా? గేమ్ అతను ఒకటే ఆడుతున్నారు, మీ అందరు కలిపి లేపారు ఆయన్ని. ఈ రోజు ఆయన నెంబర్ 1 పొజిషన్ ఉన్న రీజన్ మీరే. కామనర్స్ అందరి మీద వచ్చిన నెగిటివిటీ ఆయనకి పాజిటివ్ వెళ్ళింది. ఈవెన్ గుడ్ విషయంలో మీరు అందరు కలిసి నామినేట్ చేయడం, ఎందుకు నామినేట్ చేశారు? గుడ్ టాపిక్ లోనే మొత్తం ఆరుగురు కలిసి అక్కడ వేరే పాయింట్స్ ఎవరి మీద అంత స్ట్రాంగ్ లేవు. భరణి గారు అలా కవర్ చేసి నాకు అబద్ధం చెప్పి అది చెప్పి ఇది చెప్పి, నేను నామినేట్ చేసిన పాయింట్స్ భరణి గారిని నేను హర్ట్ అయ్యా. గుడ్ మ్యాటర్ లో ఒకటి హర్ట్ అయ్యాను, నేను ఆడిన టాస్క్ మ్యాటర్ లో ప్రౌడ్ ప్రియా వెరీ జెన్యున్ ప్లేయర్ అని నా స్టిక్సే తీసేయమన్నారు. అది నేను ఏ స్టిక్ అయితే రాముని పెట్టుకోమని ఇచ్చానో, ఇచ్చిన వెంటనే జెన్యున్ ప్లేయర్ ప్రియా అన్నారు, కరెక్ట్ వచ్చి అదే స్టిక్ తీశారు. ఇప్పుడు నా కాలు తీస్తే రాము కాలు కూడా పోతుంది కదా. నేను అది చెప్పడానికి ట్రై చేశా, నేను పడుతున్నాను అంటే రాము వెంటనే పడిపోతాడు, కొంచెం ఆలోచించి గేమ్ ఆడండి అని నేను వాళ్ళకు కూడా హెల్ప్ చేశాను. నాకు అక్కడ కొంచెం కాంట్రడిక్టింగ్ అనిపించింది అనమాట. అంటే మీ వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు జెన్యున్ ప్లేయర్ అయిపోయా, మీ గేమ్ వరకు వచ్చేసరికి నన్నే తీసేశారు. అదే నేను అట్లా జెన్యున్ గా ఆడకుండా కాలు పెట్టుకోవడానికి ఇవ్వకపోయింటే రాము నాకంటే ముందే పడిపోయేవాడుగా, కాలు పెట్టుకోవడానికి లేదుగా అక్కడ. అక్కడ హర్ట్ అయ్యా. ఎందుకంటే షష్ఠి ఆడుతుంటే షష్ఠి వచ్చి ఆడట్లేదు, వెళ్ళి భరణి అన్నని అడిగి ఏది తీయాలన్నా, భరణి అన్న ఆడుతున్నాడు గేమ్ అక్కడ. భరణి అన్న ఇలా వస్తుంటే నాన్న ఆ కిందది తీయని చెప్పాడు ఓపెన్ గా, మధ్యలో గ్రూప్ డిస్కషన్ కూడా కాదు. అదే మేబీ ఆయన టీం గెలవాలని ఆయనకు కూడా ఉందేమో, మీ ఓనర్స్ గెలవాలని మీకు ఎట్లా ఉందో వాళ్ళకి కూడా అలాగే ఉంది కదా. మరి అప్పుడు నేనేం చేసింది కూడా అదే కదా, ఓనర్స్ నుంచి కెప్టెన్ అవ్వాలి అని అనుకున్నాం కదా. కానీ అక్కడ ఎక్కడ వాళ్ళు ఎవరు సెలబ్రిటీస్ ఇలా కామనర్స్ పాయింట్స్ రేస్ చేయలేదు కదా. అవును, మీరు రేస్ చేశారు కదా. అవును, మరి ఓనర్స్ లో ఉన్న వాళ్ళు ఓనర్స్ కి సపోర్ట్ చేయలేదు కదా, టెనెంట్స్ కి సపోర్ట్ చేశారు. ఈవెన్ ఆ టాస్క్ లో కూడా లైక్ ఆ పాయింట్ ఎత్తిందే ఫస్ట్ అగ్ని పరీక్ష నుంచి ఎప్పుడైతే హౌస్ లో, ఇది చాలా సీజన్స్ లో కామనర్స్ వచ్చినప్పుడల్లా చెప్పేది, వన్స్ మీరు లోపలికి ఎంటర్ అయ్యారంటే అందరూ సెలబ్రిటీస్, ఇక్కడ కామనర్ సెలబ్రిటీ అనే తేడా లేదు అని చెప్పారు. ఆ పర్టికులర్ పాయింట్ లో ఫస్ట్ మనీష్ డిమోన్ కలిసి అవుట్ చేద్దాం అనుకుని మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు కలిసి ఆడినప్పుడు మీరు ఎందుకు పాయింట్ రేస్ చేయలేదు? వన్స్ వీళ్ళు ఎలిమినేట్ అయిన తర్వాత మీరు ఎందుకు పాయింట్ రేస్ చేశారు? అది కాదు జరిగింది. మేము బయట ఉన్నప్పుడే ఓనర్స్ నుంచి కెప్టెన్ అవ్వాలి అని చెప్పి అందరు ఓనర్స్ అనుకున్నాం. భరణి అన్న కూడా ఓకే నాన్న ఆడదామన్నారు. నేను ఇండివిజువల్ గా ఆడతాను అన్నేం చెప్పలేదు, బయట ఆడతామన్నారు. మేము లోపలికి వెళ్ళాం, అడిగాను, మళ్ళీ అడిగాను, అన్న మీరు ఆడుతున్నారు కదా అంటే, లేదు నాన్న నేను స్పోర్ట్స్ ప్లేయర్ని, నేను జెన్యున్ గా ఆడతాను అని. అట్లీస్ట్ అప్పుడు తను లేదురా నేను ఆడతాను అని అంటే మేము అసలు అంత ఇష్యూ అయ్యేది కాదు. అక్కడ కామనర్స్ అందరూ హర్ట్ అయింది ఆ పాయింట్కి. బయట ఆడతా అని చెప్పి లోపలికి వచ్చి మాతో మాట్లాడలేదు, డెమాన్ పిలుస్తుంటే పలకలేదు. అడుగుతున్నాడు డెమాన్ అన్న ఎందుకంటే ఓనర్స్ లో నుంచి కెప్టెన్ అవ్వాలి అని మాకు ఓనర్స్ అందరికి ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడలేదు. చూసాము మనీష్ వీళ్ళు ఫైట్ చేసుకున్నారు. అప్పటికి నేను చెప్పా ఓనర్స్ తప్పు చేశారు అని చెప్పా. మనీష్ తప్పు చేశాడు, కామనర్ తప్పు చేశాడు, సెలబ్రిటీ తప్పు చేశాడు అనలే, ఓనర్స్ తప్పు చేశారు అని అన్నా. స్టార్ట్ చేసిన మనీషే కదా. అవును, స్టార్ట్
ఎవరన్నా చేయని. ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా భరణి అన్న కూడా సేమ్ చేశారు కదా, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. స్టార్ట్ ఎవరు చేస్తే ఏంటి ఇద్దరిని అన్నాను. ఓనర్స్ తప్పు చేశారు అని చాలా క్లియర్ గా అన్నాను. ఓనర్స్ తప్పు చేశారు, సంచాలక్ చాలా, నేను ఆ వర్డ్స్ లో నేను ఎంత క్లారిటీ మెయింటైన్ చేశానంటే నన్ను పాయింట్అవుట్ చేయకూడదని, ఓనర్స్ తప్పు చేశారు అనే చెప్పా. దాని తర్వాత ఏమైందంటే అప్పుడన్నా, ఇప్పుడు ఆయన స్ట్రాటజీ అనుకుందాం, ఇమాన్యుల్ అన్న మీదకి వెళ్ళట్లేదు, మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి డెమోన్ దగ్గరికి వచ్చారు. డెమోన్ ఒక్కడ ఆడుతున్నాడు. డెమోన్ అక్కడికి అన్నా అన్నా అని అడుగుతున్నాడు. అది వచ్చిందో రాలేదు, నేను ఎపిసోడ్ చూడలేదు, అడుగుతున్నాడు. అప్పుడు మాకు హర్ట్ అయింది. ఎందుకన్నా వై మీరు మాట ఇచ్చారు కదా ఓనర్స్ ఆడదామని, ఇండివిజువల్ గా ఆడేస్తామంటే క్యాప్టెన్సీ కదా అంటే మేము ఎవరం మాట్లాడే వాళ్ళం కాదు. అక్కడ ప్రతి ఒక్క కామనర్, ప్రతి ఒక్క ఓనర్ హర్ట్ అయింది. అందుకే ఈవెన్ మనీష్, ఈవెన్ హరీష్ గారు. అంటే తప్పు చేసిన ఓనర్స్ అని తెలిసినప్పుడు ఎందుకు కామనర్స్ సెలబ్రిటీస్ అని ఈక్వాలిటీ? ఇప్పుడు ఓనర్ కదా తప్పు చేసింది, టెనెంట్ కి సపోర్ట్ చేశారు కదా. మాకు ఆ మూమెంట్ లో ఏమనిపించిందంటే కామనర్స్ కి సపోర్ట్ చేయట్లేదు, సెలబ్రిటీస్ వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఈయన ఓనర్ అయినప్పటికీ వెళ్ళి టెనెంట్ కి సపోర్ట్ చేస్తున్నారు. టెనెంట్స్ లో ఎవరున్నారు అనేది మా పర్స్పెక్టివ్ ఉండే. ఆ గ్యాప్ లో అంత ఆలోచించి గ్యాప్ కాదు, మాకు చాలా టైం జరిగింది. మరి వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ చాలా టైం జరిగింది. అలా ఒకసారి అనుకున్నది కాదు. ఇదే చేస్తున్నారు హరీష్ గారు కూర్చొని, ఈయన ఇదే చేస్తున్నారు, ఇప్పుడు అర్థమైందా ఆయన సెలబ్రిటీ తరపున ఆడుతున్నారు అని హరీష్ గారు అన్నారు. అది రికార్డ్ అవ్వలేదు, అది రాలేదు ఎడిట్ లో, మేమిద్దరం అన్నదే వచ్చింది. అంటే వాళ్ళు స్లోగా ఎక్కడో మాట్లాడుకుంటాం కదా. సో దాని తర్వాత కూడా నాగార్జున గారు వీడియో చూపించినప్పుడు ఫస్ట్ సార్ నేను మిస్టేక్ చేయలేదని చెప్పడం జరిగింది. మళ్ళీ వీడియో చూసిన తర్వాత సార్ ఓకే సార్ నా మిస్టేక్స్ అర్థమైనాయి, బట్ నేను రీజన్ చెప్పాలనుకోవట్లేదు. ఆ రీజన్ ఏంటి అసలు? కాదు, అక్కడ ఏమైపోయిందంటే నేను ఏది చెప్తున్నా కూడా నేను సమర్థించుకుంటున్నట్టు అవుతుంది. సార్ తను తిడుతున్నారు, లిటరల్లీ తిడుతున్నారు, ప్రియా సమర్థించుకోవద్దు అని. అక్కడ జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను సమర్థించుకున్నట్లు అయిపోతుంది అక్కడ. సో నా దగ్గర ఇంకో ఫాల్ట్ ఉన్నప్పుడు, వినడానికి రెడీగా లేరు అన్నప్పుడు అక్కడ తప్పు అంటున్నారు, కానీ అది తప్పు కాదు. తర్వాత మళ్ళీ అది కూడా వచ్చింది, లేదు సార్ అది మేము పెట్టుకున్న రూలే అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానే ఫేర్ గానే జరిగింది సార్ అని, కానీ నువ్వు ఆపలేదు అన్నారు. నేను కళ్యాణ్కి ఎలా ఆపలేదో సంజన గారికి అలానే ఆపలేదు, అలానే సుమనన్నకు ఆపలేదు, కానీ నేను కళ్యాణ్కి ఆపనిది మాత్రమే కనిపించింది. నేను అందరినీ ఆడడానికి ఇచ్చాను కదా, సంజన గారు 2 పట్టుకున్నా ఇచ్చాను, సుమనన్న చేంజ్ అయినా ఇచ్చాను. అక్కడ అన్ఫేర్ అక్కడ ఫేర్, అది ఫేరా? ఇప్పుడు ఫేర్ అనుకుంటున్నావా సంచలగ్గా అన్ఫేర్ గా? మేము పెట్టుకున్న రూల్స్ మేము క్లియర్ గా ఆడాం, అది ఇట్ వాజ్ ఎ ఫేర్ డెసిషన్. ఆ మినిట్ లో అది కరెక్ట్ గా కన్వే అవ్వట్లేదు, నేను ట్రై చేస్తున్నాను, సమర్థిస్తున్నట్టు అవుతుంది. నేను చెప్తున్నాను సార్ సంజన గారిని కూడా ఆపలేదు సార్, సార్ సుమనన్నని కూడా ఆపలేదు సార్. ఇప్పుడు నేను ఓనర్సే గెలవాలి అనుకున్నప్పుడు వాళ్ళని తీసేస్తా కదా, కానీ వాళ్ళని ఉంచా కదా. అలాంటప్పుడు నేను ఎక్కడ అన్ఫేర్ గా ఆడాను? నేను అందరికీ ఫేర్గా ఉన్నా, ఓనర్ అయినా కళ్యాణ్తో ఫేర్గా ఉన్నా, టెనెంట్ అయినా వీళ్ళతో కూడా ఫేర్గా ఉన్నా. ఇదే ఇమాన్యుల్ అన్న పాయింట్ కూడా సార్ నన్ను తిట్టారు, నువ్వు చెప్తావా ఎవరు ఎలా ఆడాలో అని. నేనేమన్నాను, ఇమాన్యుల్ అన్నని గెలిపిస్తారు అని అన్నాను, కానీ కాదు నువ్వు ఎలా చెప్తావు అని అన్నారు. క్యాప్టెన్సీ టాస్క్ మళ్ళీ రీకండక్ట్ చేశారు, మళ్ళీ బర్ని అన్న ఇమాన్యుల్ అన్న దగ్గరికి వెళ్ళలేదే, టచ్ కూడా చేసుకోలేదు వాళ్ళిద్దరు ఒకరినొకరు, వాళ్ళు వీళ్ళే ఆడారు. నా పాయింట్ ప్రూవ్ అయిపోయింది కదా అక్కడ. నేను ఏదైతే చెప్పానో ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళారు బర్నీ గారు అని, టైర్ టాస్క్ లో కూడా వెళ్ళలేదే. డెమోన్ దగ్గరికి వెళ్ళారు, మనీష్ దగ్గరికి వెళ్ళారు, ఇమాన్యుల్ టచ్ కూడా చేయలేదు. మా పాయింట్ అదే ఉంది. మేబీ వాళ్ళ బాండింగ్ అలా ఉందేమో, అదే చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ ప్రూవ్ అయిపోయింది జస్ట్ ఒక 15-20 మినిట్స్ లో. నేను ఇమాన్యుల్ టచ్ చేయరు అని చెప్పాను. ఈవెన్ నాగ్ సార్ తో కూడా ఈ పాయింట్ లో ఆర్గ్యూ చేసినట్టు గుర్తు నాకు. లైక్ లాస్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఆడతారు కదమ్మా అంటే, లేదు సార్ వాళ్ళు ఎక్కడ ఆడతారు సార్ అంటే. ఆడరు. ఎందుకు ఆడరు? మరి మీ టాస్క్ లో చక్రం టాస్క్ వచ్చినప్పుడు మనోడే కదా ఆపింది అందరు. అది ముందు కదా, అదే మా ప్రాబ్లం. ముందు మాటిచ్చి ముందు టీం ప్లేయర్ అని చెప్పేసుకున్నారు, కానీ తర్వాత మాకు అలా అనిపించలేదు. మేబీ అక్కడ ఆడినట్టు ఇక్కడ కూడా ఆడే ఛాన్సెస్ ఉంటాయి కదా, మీరు కాసేపు అట్లా ఆడింటే బాగుండేది కదా. సెకండ్ రౌండ్ లో ఎప్పుడైనా నాకేమనిపించింది అంటే, అరే వీళ్ళు కాసేపు ఆగి ఒకవేళ నిజంగా అలాంటి జరిగితే దీన్ని నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో మాట్లాడితే వీళ్ళది వ్యాలిడ్ పాయింట్ ఉంటది కదా. అసలు ఏం జరగక ముందే తొందర చెప్పే కదా నెగిటివ్ అయ్యేది. అక్కడే మేము అందరం అక్కడే నెగిటివ్ అయ్యాం. మీరు ఒక తప్పు జరగనివ్వట్లేదు, ఒక కాన్వర్సేషన్ ముందుకే వెళ్ళనివ్వట్లేదు. హౌస్ లో తప్పు జరగనివ్వలేదా? మేము జరగనివ్వట్లేదు అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి ముందే రియాలిటీ వీళ్ళు ఆడరు, వీళ్ళిద్దరు ఆడరు అంటే
వాళ్ళు నిజంగానే తర్వాత ఆడారంటే మీరే నెగటివ్ ఫాస్ట్ జడ్జ్మెంట్స్ వచ్చేసాయి బేసికలీ అందరి నుంచి వచ్చాయి. సో ఇంకా అపాలజీస్ చెప్పాం కదా, మాదే తొందర. సార్ కి కూడా అదే చెప్పాం, సారీ సార్ మై బ్యాడ్ అని అన్నాను. సో బర్నీ గారి విషయంలోనే ఈవెన్ గుడ్డు విషయంలో ఎవరో దొంగతనం చేస్తే ఈయన చూసి చెప్పలేదనే పాయింట్ లో మీ 6 హట్ అయ్యారు. దాన్ని నామినేషన్స్ తీసుకొచ్చారు. వన్ ఆఫ్ ద నామినేషన్స్ ప్రియా దగ్గర నుంచి పడింది. అది మిస్టేక్ అయినప్పుడు ఏది థమ్స్ అప్ దొంగతనం జరిగినప్పుడు అది నువ్వు చూసి తాగి దాన్ని ఎందుకు దాచావు? సంజన గారు అందరిని అడుగుతున్నారు ఎవరు తీసుకెళ్లారు అని. అక్కడ మేము నామినేట్ చేసిన పాయింట్ చూసి చెప్పలేదు తో పాటు హరీష్ గారితో గొడవ పడ్డారు, అరిచారు, కాపాడుకోవాలని ట్రై చేశారు. సంజన గారు లోపలికి వచ్చి లేదు వాళ్ళకి తెలుసు అన్నప్పుడు మాకేం తెలుసు అని అన్నారు. అంత లాగ్ అయిపోయి అన్నిసార్లు డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసేసరికి అందరు హర్ట్ అయిన పాయింట్ అది. సంజన గారు వచ్చినప్పుడు అన్న అవునరా నాకు తెలుసు అని చెప్పిండాల్సింది. అప్పుడు కూడా సంజన గారిని బ్లేమ్ చేశారు. ఎలా చెప్తారు? ఒకవేళ హరీష్ గారి గురించి అడిగితే చెప్పేవాళ్ళు ఎవరు? థమ్స్అప్ దొంగతనం చేసిన హరీష్ గారిని తెలిసినప్పుడు మిమ్మల్ని అడిగితే చెప్తారా హరీష్ గారు తీశారు అని? నేను చెప్పా కదా సంజన గారికి, అది రాలేదు టెలికాస్ట్ లో. నేను వెళ్ళి థమ్స్అప్ నేను తాగాను కానీ నేను టచ్ చేయలేదు, నేను దొంగతనం చేయలేదు. ఫస్ట్ నా మీద ఉండే డౌట్, నువ్వే దొంగతనం చేశాను. లేదంటే నేను చేయలేదు అని చెప్పాను. హరీష్ గారు తీశారు. హరీష్ గారు కూడా చెప్పారు జస్ట్ గివింగ్ ద టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్ అని. నా పాత్రే లేదు, నేను ఏదో అసలు నేను కూల్ డ్రింక్స్ కూడా తాగాను, ఆ మజా కోసం తాగా. దొంగతనం జరిగింది, ఫ్లోరా గారు తాగురా ఏం కాదు బాగుంటది జస్ట్ ఫర్ ద ఫీల్ ఆఫ్ ఇట్ అన్నందుకు తాగా అంతే. అండ్ మోర్ ఓవర్ అక్కడ ప్రాబ్లం గుడ్డు దొంగతనం చేసినందుకు కాదు, గుడ్డు చెప్పకుండా తీసుకున్నందుకు. ఇచ్చేవాళ్ళం మేము, మిల్క్ ఇచ్చాము, ఫ్రూట్స్ ఇచ్చాము, సుమన నాకు అట్టు ఇచ్చాము తినండి అన్న అని ఎప్పుడు ఆపలేదు. నేను ఎవరిని ఆపలేదు. నేను అలా ఇంప్రెస్ చేయకుండా ఇచ్చినందుకు నన్ను నామినేట్ చేశారు. అట్టు ఇచ్చావు ప్రియా నాకు తెలీదు అని చెప్పి. ఫుడ్ ఇవ్వడము తప్పే, ఇవ్వకుండా ఉండడం తప్పే అయిపోయింది. అక్కడ అడిగింటే లక్షణంగా ఇచ్చేవాళ్ళం. సో అలాగే స్టార్టింగ్ లో లత్కోర్ ఇవన్నీ కొన్ని మాటలు నచ్చలేదు, సో వాటిని స్టాండ్ తీసుకున్నా అని చెప్పారు. థర్డ్ వీక్. సో మరి శ్రీజ మీకు అడ్వాంటేజ్ తీసుకురావడానికి ఆ బజర్ టాస్క్ లో మీకు సపోర్ట్ చేసి మాట్లాడుతుంటే ఎందుకు చీ అనలేదు నేను ఒకసారి ఇలాంటి మాటలు రావడానికి? అది శ్రీజకు నాకు ఉన్న ర్యాపో. అది ఒక పెద్ద ఇష్యూ అంటే శ్రీజ గొడవపడేది, అది వీకెండ్ లో వచ్చేది. అది మా ఇద్దరుకున్న ర్యాపో. వినట్లేదు శ్రీజ, నాకు అడ్వాంటేజ్ వద్దు అని నేను చెప్తున్నాను. ఒక ర్యాపో ఉంటే మాట్లాడొచ్చు ఏదన్నా. అవును, అవతల వాళ్ళు హర్ట్ అవ్వనంత వరకు ఓకే. ఇప్పుడు హరీష్ గారికి గాజులు అన్నప్పుడు హట్ అయ్యి శ్రీజ దగ్గరకు వచ్చి శ్రీజ నాకు అందరి ముందు సారీ చెప్పించు అని అడిగారు. హట్ అయినందుకే కదా శ్రీజ దగ్గరికి ఎందుకు వచ్చి అడిగారు? శ్రీజ సంచాలక్ కదా, అందరి ముందు చెప్పించు అన్నందుకే మేము అయ్యో అవును కదండి తను అడిగినందుకే. లేదు వాళ్ళిద్దరికి ర్యాప్ ఉండి మా దగ్గర మేము పట్టించుకోము. ఎందుకు పట్టించుకుంటాం? ఫ్రెండ్షిప్ లో ఇట్ డజంట్ మ్యాటర్. మేము ఎన్నెన్నో అనుకుంటుంటాము. మా ఇద్దరికి ప్రాబ్లం లేనప్పుడు. మోర్ ఓవర్ తూ గాజులు వేసుకున్నావు, పతివ్రత శిరోమణి, థర్డ్ క్లాస్ అన్నొకటా? ఎందుకంటే నా ఫ్రెండ్ అన్నాను, థర్డ్ క్లాస్ జనాలు అని అన్నారు. మేము ఎలా కనిపిస్తున్నాం? అలాంటి మాటలే ఈ సైడ్ నుంచి వచ్చినప్పుడు అది ఫ్రెండ్షిప్ ర్యాప్లో అనింది. అది ఒక బూత్ కాదు. ఆమె కూడా ఫీల్ అయింది కదా అక్కడ. ఎవరు? మేము సారీ చెప్పుకున్నాం, అవును అది మా ర్యాప్. దాని వల్ల వేరే హౌస్ మేట్ హర్ట్ అయ్యి నువ్వు శ్రీజాన్ తూ అన్నావు అని అంటే నేను ఆ నామినేషన్ కళ్ళు మూసుకొని యాక్సెప్ట్ చేసేదాన్ని. అవునండి హర్ట్ అయ్యారు అని చెప్పి. కానీ అది మా ర్యాప్ అని అందరికి తెలుసు కాబట్టే కదా నన్ను ఎవరు ఆ పాయింట్ పెట్టి నామినేట్ చేయలేదు. అలాగే మీ కామెంట్స్ లో కూడా ఎవరికి యూనిటీ ఉందా లేదా అనే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అసలు ఉందా లేదా? లేదండి, ఫ్రాంక్ గా చెప్తా లేదు. చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. లేకపోవడానికి రీజన్ చాలా సందర్భాల్లో సెలబ్రిటీస్ అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. అవును, అంటే సెలబ్రిటీస్ అని చెప్పను, ఇక్కడ ఉండే ఇండివిజువల్ పర్స్పెక్టివ్స్. ఇప్పుడు హరీష్ గారికి ఒకలా జరగాలి, మనీష్కి ఒకలా జరగాలి, నేను శ్రీజ ఇలా ఉండాలి, నేను ఫుడ్ ఇచ్చినా ఏం కాదు అని ఉండే. డెమాన్కి పవన్కి డెమాన్కి కళ్యాణ్కి అన్ని పర్స్పెక్టివ్స్ లేకుండే, చూద్దాం అన్నట్టున్నారు వాళ్ళు. అక్కడ మా క్లాషెస్ వచ్చాయి. మీరు ఇస్తున్నారు మేము ఇస్తున్నాము. అసలు ఫుడ్ మానిటర్ నేను తప్ప అందరు తీసుకున్నారు డిసిషన్స్ ఆ వీక్ లో. ఎవరేది ఇవ్వాలి అని చెప్పి ఓనర్స్ డిసైడ్ అయ్యారు. నేను వీకెండ్ లో కూడా సార్ అదే అడిగాను, సార్ ఫుడ్ మానిటర్ నేను కదా సార్, నా మాట ఎవరు వినట్లేదు అంటే సార్ నన్ను తిట్టారు. బీ స్ట్రాంగ్, చెప్పు నో అని చెప్పు అని.
ఒక ఎపిసోడ్ లో మనీష్ మీ ఇద్దరిని రూత్లెస్ ఇడియట్స్, వీళ్ళు కావాలని గొడవలు పెట్టుకుంటున్నారు అని కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేయడం జరిగింది. కరెక్ట్ అదే వీకెండ్ ఎపిసోడ్ అప్పుడు సార్ నన్ను బీ స్ట్రాంగ్ అని అన్నారు. వినకు, నువ్వు ఫుడ్ మానిటర్వే, ఫ్రూట్ అయినా సాల్ట్ అయినా ఏదైనా నీ పర్మిషన్ అన్నారు. ఎపిసోడ్ అయిపోయింది, అదే డ్రెస్సెస్ లోనే ఉన్నాం మేము, ఇంకా సేమ్ డ్రెస్ లో ఉన్నాడు మనీష్ కూడా. మనీష్కి మానిటర్ పొజిషన్ కావాలి, అది నన్ను అడగలేదు. నేను హెల్ప్ చేస్తా ప్రియా అని కూడా నన్ను అడగలేదు. సంజన గారితో ర్యాపో ఉండేసరికి సంజన గారి దగ్గరికి వెళ్ళి నేను ఇలా ఫుడ్ మానిటర్ అవుతా. ఎలా మానిటర్ని చేంజ్ చేస్తారండి? బిగ్ బాస్ ఇచ్చిన మానిటర్ అది. సార్ నాకు సార్ తీసుకుంటే ఓకే, బిగ్ బాస్ తీసుకుంటే ఓకే, స్టాకిస్ట్ పెడదామన్నారు. నేను ఒకటే అన్నా, ఫుడ్ దాంట్లోకి నేను ఎవరిని అలో చేయను. నాకు సార్ నన్ను ఇందాకే తిట్టారు, బీ స్ట్రాంగ్ అని తిట్టారు. నేను నన్ను బీ స్ట్రాంగ్ అన్నప్పుడు నేను లేదు నా వల్ల అవ్వట్లేదు స్టాకిస్ట్ని పెట్టుకుందామంటే నెక్స్ట్ వీక్ లో నన్ను తీసేస్తారు. నీ వల్ల అవ్వట్లేదు కదా నీకు ఎందుకు అంటారు, ఖాళీగుండు మనీష్ మానిటర్ చేస్తారు అని. నా పాయింట్ అది ఉండే, నువ్వు సంచాలక్ గుండు మనీష్, ఇంటి మొత్తానికి ఉండు, ప్రతి దాంట్లో ఉండు, ఒక్కటే ఫుడ్ వర్క్ రాకు, నన్ను బుక్ చేయకు, అందరితో ఉండు అనే చెప్పా. అదే మనీష్ అదే ర్యాపోతో నా దగ్గరకు వచ్చి ప్రియా ఇద్దరం కలిసి చూసుకుందామంటే నేను వద్దనేది అన్నా. లేదే, ఖచ్చితంగా తీసుకునేదాన్ని. ఇప్పుడు హరీష్ గారు ఫ్రైడ్ రైస్ చేయండి సార్ అని నేను వెళ్ళి అడిగాను, మాకు ఆ ర్యాపో ఉంది కదా, అసలు ఆయనకి ఎందుకు ఓనర్స్ వర్కే చేయకూడదు కదా, సార్ వచ్చి రా నాన్న చేసిస్తాను అని అన్నారు. ఆ ర్యాపో మీద నన్ను ఒక్క మాట అడిగి సంజన గారి వరకు వెళ్ళకపోయింటే అయ్యేది కాదు. ఈగో వచ్చేసి నేనేంటి అడిగేది అని, తను వచ్చి అడిగినప్పుడు మేము ఒప్పుకోలేదన్నప్పుడు వచ్చాయి ఆ వర్డ్స్. మేము ఎలా ఇస్తామండి, మేము తిట్టించుకున్నా, నేను ఏమనలేదు. మళ్ళీ జరిగింది మానిటర్ చేంజ్ అవ్వాలి అని చెప్పి, డెమోన్ క్యాప్టెన్ అయినప్పుడు మళ్ళీ అడిగారు, నేను ఇవ్వను అనే చెప్పా. నన్ను అడుగు మనీష్, క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళకు, నన్ను అడుగు, ఐఎమ్ యువర్ ఫ్రెండ్. ఇలా ఇలా చిట్కలేసి అన్నాడు, ఆమె ఉంటే నేను తినను అది ఇది అని. నన్ను అడుగు మనీష్, వై క్యాప్టెన్ ఎందుకు? డెమోన్ కూడా అదే అన్నాడు, మానిటర్ టు మానిటర్ షార్ట్ చేసుకోండి అని. హరీష్ గారు వాజ్ ఫైన్, అవును అమ్మాయి అడిగితే ఇచ్చేది కదా, అయ్యో ఎందుకు స్టాకిస్ట్ అంటే వర్డ్స్ ఎందుకు, మనీష్ నువ్వు ఇది చూసుకొని నేను ఇది చూసుకొని ఉండేవాళ్ళం. అది రాలేదు, ఆ ఇనిషియేషన్ ఒక్కసారి కూడా రాలేదు. అది తీసేసుకోవాలి, ఒక ఐడియా ఉంది, అక్కడే కంటెంట్ వస్తుంది, మిస్టేక్స్ అక్కడే అవుతున్నాయి, తీసేసుకోవాలి, నాకు కావాలి అది అన్న దాంతో వచ్చింది అనేది నా ఫీలింగ్. సో ఇంకోటి, ఒకళ్ళ ఆనందంలో ఎందుకంత సైకో, ఒకళ్ళ ఓటమిలో. ఎవరు ఓటమిలో? బర్నీ గారు ఎలిమినేట్ అయినప్పుడు పెయింట్ టాస్క్ లో లైక్ మీ ఇద్దరు లెగ్స్ గట్టి గట్టి క్లాప్స్ కొట్టి అది ఇది కావాలి మాకు అని చెప్పి మేము డెమోన్ విన్ అయినప్పుడు చెప్పాము. అది బర్నీ గారు ఎలిమినేట్ అయినప్పుడు ఎలిమినేట్ అయ్యారు అని చెప్పినప్పుడు కూడా మీ రియాక్షన్ అది ఎగిరామా? ఆగదు, అది సైకోయిజం కాదు, ఏం కాదు. అయ్యో ఇప్పుడు ఓనర్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి తుత్తరా, దానికి మించి ఏం లేదు. ఎందుకండి వేరే వాళ్ళ ఓటమిలో ఏముంటది, ఎంతమంది, నేనే ఓడిపోయాను అలా ఎందుకు ఉంటుంది, అలా పర్సనల్ గా ఎవరికి ఏది ఉండదు. మాకు ఓనర్ అవ్వాలి, క్యాప్టెన్ ఫస్ట్ వీక్ టెనెంట్ అయ్యారు, నెక్స్ట్ వీక్ ఓనర్ అవ్వాలి. అదే బర్నీ గారు ఉండి డెమోన్ వెళ్ళిపోయినా కూడా అలానే ఉండేవాళ్ళం, ఓనర్ అవుతున్నారు అని చెప్పి. బయట మేజర్ గా అందరికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీతో రెస్పెక్ట్. నాగార్జున గారు అక్కడ ఉన్నా కూడా మీరు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం, ఆయన వెళ్ళేటప్పుడు అసలు లెగవపోవడం. లేదండి, అందరూ వేసుకుంటారు, మాకు డ్రెస్సెస్ కంఫర్టబుల్ లేక ఇప్పుడు కూడా అలానే కూర్చున్నా. రెస్పెక్ట్ లేదని అలా కాదండి, అందరూ వేసుకుంటారు. పాత సీజన్ చూడండి, ఈ సీజన్స్ ఎవ్రీ వీకెండ్ ఎపిసోడ్ చూసాను నేను వచ్చి. ఆ ట్రోల్ చూసిన తర్వాత బజ్ లో నేను లిటరల్లీ ఎవ్రీ వీకెండ్ ఎపిసోడ్ చూసాను. వన్స్ ఆర్ ద అదర్ టైం అందరు అమ్మాయిలు వేసుకున్నారు. తనుజక్క వేసుకుంది, ఫ్లోరా గారు వేసుకున్నారు, రిత్తు ఎవ్రీ ఎపిసోడ్ లో వేసుకుంది రిత్తు. వై ఓన్లీ కామనర్స్? సెలబ్రిటీస్ కూడా సెలబ్రిటీస్ ముందు వేసుకున్నారు కదా, అది కాదా పాయింటింగ్ ఇట్ అవుట్? పాత సీజన్స్ లో ఎవరు అమ్మాయిలు కూర్చోలేదా? అది అమ్మాయిలకు అలవాటు కదా ఇలా కూర్చోవడం అనేది. అండ్ మోర్ ఓవర్ సార్ వచ్చినప్పుడు మేము లేవకపోవడం అలాంటిది ఏం లేదు. నాకు ఫస్ట్ ఎపిసోడ్ లో నాకు ఇలా ఉంది, హరీష్ గారు కళ్యాణ్ ఒకటేసారి నా స్లీవ్ మీద తొక్కారు, నేను లేవడానికి నైస్ పాయింట్. అసలు ఎపిసోడ్ స్టార్టింగ్ లో నేను లేవడానికి వెళ్తే వాళ్ళు నా స్లీవ్ మీద తొక్కేస్తే నేను కూర్చున్నా, నేను కావాలని చూసా వెళ్ళి. స్లీవ్ ప్రాబ్లం, డ్రెస్ ప్రాబ్లం వల్ల లేవడానికి లేట్ అవుతుంది, కానీ రెస్పెక్ట్ లేక అలా ఏం కాదండి. మేమెందుకు ఇవ్వమండి రెస్పెక్ట్? నాగార్జున సార్ అనే ఉంటాము, ఏ రోజు డిస్రెస్పెక్ట్ ఎందుకు చేస్తారు? ఎవ్వరు చేయరు.
కామనర్స్ చేయరు, సెలబ్రిటీస్ చేయరు. పాయింట్అవుట్ చేస్తే పాయింట్అవుట్ చేసినట్టు ఉంటుంది అంతే. సో అదే ఫోటో నాకు చూపించిన ఫోటోలో రితు కూడా కాలు మీద కాలు వేసుకుంది. రితు కామనర్ కాదే, కానీ అమ్మాయిని పాయింట్అవుట్ చేయట్లేదే, మమ్మల్నే చేస్తున్నారే. మీ వీడియోస్ బయట వైరల్ అవుతున్నాయి మరి. సేమ్ పిక్చర్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఈసారి కామనర్స్ అయితే నిజంగా. ఇంకోసారి కామనర్ వస్తే భయపడతారేమో అనే పాయింట్ కి జనాలు వచ్చేసారు ఈ 3 weeks చూసిన తర్వాత. శ్రీజాకి ఇప్పటికైనా అర్థమైందా తన చేసిన మిస్టేక్స్ కానీ ఏమైనా డిస్కషన్ అయినా మీకు శ్రీజాకి ఇద్దరికి బయట నెగిటివ్ వెళ్తుంది అని పాయింట్? సెకండ్ వీక్ లోనే అర్థమయ్యాయి, ఇద్దరికి అర్థమయ్యాయి. నేను థర్డ్ వీక్ లో అరవలేదే, ఇంత ఎంజాయ్ చేసా ఇమాన్యుయల్ తో. మాకు ఇంకో పాయింట్ ఇక్కడ ఏమనిపించింది అంటే లైక్ దివ్య నిఖిత వచ్చిన తర్వాత ఎప్పుడైతే సంజన గారిని తీసుకొచ్చి టాప్ 3 లో పెట్టారో అక్కడ నుంచి మీ ఇద్దరు ఆమెతో మంచిగా ఉండటం స్టార్ట్ చేశారు. సంజన గారు నేను ఫస్ట్ వీక్ నుంచి క్లోజ్. మేము ఫ్యామిలీస్ గురించి ఫీల్ అవుతూనే ఉంటాము. లెటర్ టాస్క్ సంజన గారికి నేను ఇచ్చేసా కదా, ఎంతసేపు మాట్లాడా మ్యామ్ మీరు వెళ్ళండి మ్యామ్ అని. అప్పటికి దివ్య నిఖిత రాలేదే. మా అందరికి ఎప్పటి నుంచో ర్యాప్ ఉంది. సంజన గారు ప్రతిరోజు నాకు తినిపిస్తారు. నేను టెనెంట్ అయినప్పుడు ప్రియా ప్రియా వెతుక్కొని వచ్చి తినిపిస్తారు. నేను అడగకపోయినా నువ్వు తిందురా నా దాంట్లో నుంచి పెడుతున్నానని దొంగ ముద్దలు పెట్టారు నాకు. దివ్య నిఖిత రాకముందే కదా అటెండెన్స్ అవన్నీ అయ్యింది. అలా ఏం లేదండి, అందరికి ర్యాపో ఉంది. మేము 1 నిమిషం గొడవ పడ్డా నెక్స్ట్ నిమిషం కూర్చొని నవ్వుకుంటాం. అది రాలేదో ఎడిటింగ్ లో పోయిందో మరి నాకు తెలియదు. దివ్య నిఖిత రాకముందే మాకు క్లారిటీ ఉంది. నాగార్జున సార్ తిట్టేటప్పుడే మాకు అర్థమైపోయింది మేము నెగిటివ్ అవుతున్నామని. అందుకే థర్డ్ వీక్ లో ఎవ్వరం అరవలేదు. నేనైతే అరవలేదు, నామినేషన్స్ లో కూడా నేను అరవలేదు, ఏ ఆర్గ్యుమెంట్ లో ఆర్గ్యూ చేయలేదు. ఐ వాజ్ చేంజింగ్ మై గేమ్. ఇది నచ్చట్లేదు, లెట్స్ చేంజ్ ఇట్, మాట్లాడనిద్దాం, నా తుత్తర నేనే ఆపుకుందాం అని చెప్పి నేనే ఆపుకున్నాను. ఇంకో వీక్ ఉండింటే నా గేమ్ మొత్తం చేంజ్ అయిపోయేది. ఏదైతే నచ్చలేదో అదే నా ప్లస్ అయ్యేది. నేను నామినేషన్ లో అరిచాను అసలు లేదండి అని అన్నాను. శ్రీజ హరీష్ గారు గొడవ పడ్డారు, డెమాన్ హరీష్ గారు గొడవ పడ్డారు. ఆ వర్డ్ అన్నప్పుడు కూడా నేను అరవలేదే. సార్ మీరు అన్నది తప్పు సార్ అన్నా. ఐ వాజ్ చేంజింగ్ మై గేమ్, ఐ వాజ్ అడాప్టింగ్ టు ఇట్. కొత్త కెమెరాస్ ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు సెలబ్రిటీస్ మధ్యలో కూడా లేము మేము. మీరు నమ్ముతారో నమ్మరో మాతో ఎవరన్నా మాట్లాడితే నేను తనుజక్కతో డైరెక్ట్ గా నాను ఓ తనుజ నాతో మాట్లాడుతుందా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు అని. మేము అందరి గురించి నాకు తెలీదు, సెలబ్రిటీస్ మధ్యలో నేనున్నానని నేను మాకైతే స్టార్ స్టక్ అవ్వద్దని అగ్ని పరీక్షలో జడ్జెస్ చెప్పారు, చాలా సీరియస్ గా తీసుకున్నట్టున్నారు అందరూ. లేదండి, ఐ వాజ్ కంప్లీట్లీ స్టార్ స్టక్. అసలు సుమన్ అన్నాని నేను ఎంత ప్రైజ్ చేసేదాన్ని అన్నా, మీరు చూసుకుంటూ పెరిగామన్నా ఇంత ప్రౌడ్ మూమెంట్. నేను మీతో పాటు కూర్చొని తింటున్నాను, మీతో ఆడుకుంటున్నాను అని చెప్పి అస్సలు లేదు. మనీష్ కూడా అన్నారు కదా బర్నీ గారిని, మిమ్మల్ని చూస్తూ పెరిగాం సార్. అస్సలు లేదండి. మేము ఇంకా కొన్నిసార్లు గ్రాటిట్యూడ్ గా ఫీల్ అయ్యే వాళ్ళం, ఇంత బాగుంటున్నారే అని చెప్పి. అలా ఏం లేదు, మేము అందరం బాగుంటాం యాక్చువల్లీ. సో దివ్య నిఖిత రీసెంట్ గా వచ్చింది, మోస్ట్లీ ఒక 3 days 4 days అవుతుంది తను వచ్చి హాస్టల్కి. తను ప్రీవియస్ గా అగ్ని పరీక్షలో మీరు చూస్తున్నారు. ఇప్పుడు తను వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ చాలా లీక్స్ వెళ్ళిపోయినాయి లోపలికి. ట్రయాంగిల్ వస్తుందో, స్క్వేర్ వస్తుందో, లేకపోతే ఎవరి గేమ్లు ఎలా ఉన్నాయని తను చెప్పడం జరిగింది. తను వచ్చే గేమ్ ఎట్లా చేంజ్ అయింది అందరివి, అండ్ తన గేమ్ ఎలా ఆడుతుంది చూసిన 2-3 days? అవునా, నా గేమ్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చేంజింగ్ ప్రాసెస్ లో ఉండే బిఫోర్ హ్యాండ్. తను వచ్చిన తర్వాత నాకు క్లియర్ కట్ క్లారిటీ వచ్చింది. నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండే నచ్చట్లేదు అని, దివ్య నిఖిత వచ్చి స్ట్రైట్ అవే చెప్పేసింది. నాకు ఇంకా క్లారిటీ వచ్చింది, ఐ వాజ్ వెరీ క్లియర్. నేను తనకు కూడా అదే చెప్పాను, నేను నామినేషన్స్ గురించి ఎవరిని అడగట్లేదే, నా పాయింట్స్ నేను పెడుతున్నానే, నాకు నచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నానే, అలా ఏం లేదు, నేను ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు. మిగతా వాళ్ళు గేమ్ ఏం పెద్ద చేంజ్ అవ్వలేదు. ఈ యాంగిల్స్ ఏమన్నా మారుంటాయి, అరే ఇలా వెళ్తుందా అని కొంచెం జాగ్రత్తగా ఉండడం. తను కూడా అనింది కదా నైట్, నేను కావాలని అన్నాను, ఎవరు జెన్యూన్ తెలుస్తుంది. ఎవరు ఎపిసోడ్స్ అన్ని చూడలేదు, నేను లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్ చూసాను. ఆ ఎపిసోడ్ చూసా, అది ఒక ఏదో ట్రోల్ చూసి నేనేం చేశాను, నేనేం చేయలేదు కదా అక్కడ అని చూసుకున్నా. లేని దానిలో కూడా చాలా దానిలో ట్రోల్ అయ్యా నేను, ఎందుకయ్యానో కూడా తెలియదు. నా ఎక్సైట్మెంట్ కి కూడా ట్రోల్ అయ్యా. సో లోపల ఎన్ని ట్రయాంగిల్స్ నిజమా లేకపోతే అలా కనిపిస్తుందా? ట్రయాంగిల్ ఏం లేదు, రితు అండ్ కళ్యాణ్ ఆర్ ప్యూర్ ఫ్రెండ్స్, దేర్ ఇస్ నథింగ్ బిట్వీన్ దెమ్. ఏమో మరి నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు తనుజ కళ్యాణ్ ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంది ఇద్దరి మీద, అంతే, నథింగ్ మోర్ దాన్ దట్. అది కొన్ని సందర్భాల్లో డౌట్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ప్రియా, ఎందుకంటే మీ ఇద్దరు మొదలు ఎందుకులే సరే నేను వెళ్తున్నాలే అని. ఎందుకంటే తనుజక్క అంతేలే, మీ అక్క వస్తే మాతో ఎక్కడ మాట్లాడుతావు అంటది కళ్యాణ్ ఎప్పుడు. నేను వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వాలనుకున్నా,
వాళ్ళిద్దరు ఉన్నప్పుడు నేను వెళ్ళకూడదు అనుకున్నా. అక్క అక్క అని చెప్పి కొంచెం తను కళ్యాణ్తో మాట్లాడిన ప్రతిసారి అది వచ్చేది, మీ అక్క అని చెప్పి. సో నేను ఎందుకు లేండి మీరు, ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ లో అక్క నన్ను డైరెక్ట్ గా పిలిచేది కాదు. కళ్యాణ్తో మాట్లాడాలంటే నన్ను పిలిచేది, ప్రియా ఇట్రా, కళ్యాణ్ ఇట్రా అని చెప్పి. నేను అక్కడ కూర్చుంటే వాళ్ళిద్దరు మాట్లాడుకునే వాళ్ళు, నేను అసలు కాన్వర్సేషన్ లో ఉండేదాన్ని కాదు. ఇంకా అలాంటప్పుడు నన్ను ఎందుకు పిలిచారు రా, నేను వెళ్ళిపోతా కదా అని చెప్పి వెళ్ళిపోయేదాన్ని. అక్క అని చెప్పి నార్మల్ గా ఉండేదాన్ని, నేనేం క్రియేట్ చేయలేదు వాళ్ళకి. అది ఒక సందర్భంలో అట్లా అనిపించింది. లేదు, బికాస్ ఐ ఫెల్ట్ ఇట్, నాకు అది అనిపించింది. నేను అనవసరంగా ఉంటున్నాను, బికాస్ దే ఆర్ క్లియర్, దే వాంట్ టు టాక్ అన్నట్టు. వాళ్ళు అందరేమన్నా అనుకుంటారేమో, మాట్లాడుకోవాలి. నో నథింగ్ మోర్ దెన్ దట్. ఒక సాఫ్ట్ కార్నర్స్ ఉన్నాయి ఇద్దరి మీద. నేను వచ్చే వరకు ఉండే, ఇప్పుడు మరి ఏమైందో ఈ యాంగిల్ వచ్చిన తర్వాత నాకు తెలీదు. సో కళ్యాణ్ రీతు మంచి ఫ్రెండ్స్ అంటే డిమోన్ రీతుకి ఏమైనా ఉందా? దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఒక అఫెక్షన్ ఉంది, రీతు చెప్పింది కదా, ఒక అఫెక్షన్ అయితే ఇద్దరి మధ్యన ఖచ్చితంగా ఉంది. వాళ్ళే ఒప్పేసుకున్నారు అంతే. వాళ్ళు ఏ రోజు మాతో డిస్కస్ చేయలేదు, మేము ఇది చూస్తున్నాం. మీరు కూడా కంటెంట్ కోసం చేస్తుంటాను. శ్రీజ నేనంటారేంటండి, ఇక్కడన్నా విడదీయండి, నేను అనలేదు, నేను ఇన్వాల్వ్ కూడా అవ్వలేదు. వాళ్ళ ఇష్టం, చిన్నపిల్లలు కాదు కదా, తెలిసే చేస్తున్నారు కదా, ఆడియన్స్ చూస్తారని తెలుసు కదా, తెలిసే చేస్తున్నారు. అయితే ఏదైనా కూడా వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, కెమెరాస్ ఉన్నాయని తెలుసు కదా, మరి మేము ఎందుకు మాట్లాడతాం? నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు, ఇట్స్ దేర్ విష్. సో ఇంకా హౌస్ లో అన్డిజర్వ్డ్ కంటెస్టెంట్స్, నాకంటే ముందు వాళ్ళే రావాలి అనుకున్న కంటెస్టెంట్స్ ఎవరు? ఫ్లోరా గారు. ఎందుకంటే అంటే సైలెంట్ గా ఉన్నారు, కాంట్రవర్సీస్ ఏం రాలేదు. బట్ ఐ ఫీల్ ఫ్లోరా గారి కంటే నేను కొంచెం బెటర్ ఏమో గేమ్ లో అని. ఎందుకంటే నాకు ఫిజికల్ టాస్క్ ఆడడానికి ఛాన్స్ రాలేదు. ఫస్ట్ నిల్చున్నది పవన్ కి సపోర్ట్ చేసింది అంతే. ఆ ట్యాకిల్ గానీ, ఆ సీడ్ దాంట్లో గానీ ఎక్కడ నాకు అసలు స్కోప్ రాలేదు. నేను అయితే ఓనర్ లో ఉంటున్నాను, లేదంటే టెనెంట్ లో ఉంటున్నాను. టెనెంట్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీ దానికి వెళ్ళిపోయాను. నా ఫేటో బ్యాడ్ లక్కో తెలియదు, కానీ ఇఫ్ ఇన్ కేస్ ఆ టాస్క్ నేను ఆడింటే గెలుస్తానని చెప్పను, బాగా ఆడేదాన్ని అని చెప్పగలను. నేను కూడా ఆడగలను అని చూపించేదాన్నేమో. అది ఉండింటే, ఆ రోజు ఆడింటే నేను ఇప్పుడు బయట ఉండేదాన్ని కాదేమో. ఓకే బాగా ఆడుతుంది కదా అన్నట్టు ఉండేదేమో. ఐ ఫీల్ ఫ్లోరా గారు అంతే. సుమనన్న హీఈస్ గెట్టింగ్ బెటర్ డే బై డే, నో డౌట్. బాగా ఆడుతుంది. అండ్ కళ్యాణ్ గేమ్ ప్లే మీద వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? తనతో ఒక బాండ్ రిలేషన్ ఫార్మ్ అయింది కాబట్టి యాజ్ ఎ బ్రదర్ గా, సో తన గేమ్ ఎట్లా అనిపించింది హౌస్? అంటే మాకు బయట ఎక్కడ కనిపించట్లేదు, యాక్చువల్లీ మాకు కూడా కనిపించలేదు. హీ వాస్ సైలెంట్. అబ్బాయి పర్స్పెక్టివ్ ఎలా ఉండంటే, నా ఆర్గ్యుమెంట్ కాదు కదా, నేను ఎందుకు మాట్లాడాలి, నేను ఎందుకు, అది నేను కాదు కదా, అలా ఉండి సైలెంట్ గా అయిపోయాడు. అంతేగాని నామినేషన్స్ లో బాగానే మాట్లాడాడు, అన్ని మాట్లాడాడు. కొంచెం ఈ యాంగిల్స్ లో బిజీ అయిపోయి గేమ్ మర్చిపోయాడు. ఒక క్లారిటీ వచ్చింది. ఐ గెస్ హీల్ చేంజ్ హిస్ గేమ్. నేను కూడా చెప్పా కదా, చేంజ్ ద గేమ్. ఉన్నప్పుడు చేంజ్, నేను చేంజ్ చేసుకుంటూ బయటకు వచ్చా. నాకు తెలుసా పెయిన్ ఎలా ఉంటుందో. చేంజ్ చేసుకోకుండా అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమో ఈ సీజన్ లో చాలా జరగచ్చు, మళ్ళీ వెళ్ళొచ్చేమో. టచ్ వుడ్. టచ్ వుడ్. ఓకే, హూ ఇస్ యువర్ టాప్ 5? నా టాప్ 5 లోపల గేమ్ చూసి, బయట టాక్ చూసి మీ అబ్జర్వేషన్ లో ఏంటి? భరణి గారు ఫస్ట్, నెక్స్ట్ టాప్ 4 ఇమాన్యుల్ అన్న సెకండ్. అంతే. నాకు టాప్ 5 ఎవరు లేరు. ఎందుకంటే ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరు బస్ట్ అవుతున్నారు, ఒక్కొక్కరు అవుట్ అవుతున్నారు. ఇప్పుడు నేను వచ్చేసిన తర్వాత ప్రోమో చూసా, సంజన గారిది తన జక్కది గొడవ అయింది. నేను లేకపోతే గొడవలు అన్నీ అవుతున్నాయి నిజంగానే అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఫుడ్ మానిటర్ విషయంలో ఎందుకండి గొడవలు? ఇప్పుడు లాస్ట్ టైం ఉన్నప్పుడు అదే గొడవలు, మరి ఇప్పుడు ఫుడ్ మానిటర్ అంటేనే గొడవలు అండి. ఎందుకంటే ఓనర్స్ అందరికి ఫుడ్ మీద రైట్ ఉంటది అంటారు, అందరు ఓనర్స్ అదే అంటారు. నాకు అదే బ్యాక్లాష్ అయింది, తనుజక్కకు కూడా అదే బ్యాక్లాష్ అవుతుంది. అది ప్రాబ్లం మానిటర్ ప్రాబ్లం కాదు, ఓనర్స్ అందరికి ఉన్న రైట్ మీద ప్రాబ్లం. అది ఇప్పుడు అర్థమవుతుంది జనాలకి. ప్రియా ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది కదా, తనుజకు ఉన్నప్పుడు కూడా ఇదే జరుగుతుంది కదా. అయితే ప్రాబ్లం ప్రియాలో లేదు, ఫుడ్ దగ్గర తీసుకుని తప్పు చేశారు. అక్కడ ఎవ్వరున్నా కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. భరణి అన్న ఉన్నా కూడా భరణి అన్న అది ఫేస్ చేయాల్సిందే. నేను ఇందడ ఒక 1 hour బ్యాక్ ఆస్క్ ప్రియా అని ఒక ఇది పెట్టా ఇన్స్టాగ్రామ్ లో. అమ్మ బాబోయ్. సో కొన్ని రెస్పాన్స్ వచ్చినాయి, అవి కొన్ని చదువుతా. అందులో ఎందుకు నెగిటివ్ ఉన్నాయా? లేదు, ఇప్పుడు ఇలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆన్సర్ కావాలి ఖచ్చితంగానే, అలాంటివి అడగండి. అలాంటివి ఇప్పటికైనా అర్థమైందా మీకు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? అప్పుడే అర్థమైంది. హౌస్ లో ఉన్నప్పుడు ఎలిమినేట్ అవుతానని.
నేనేం తప్పు చేస్తున్నానో నాకు అర్థమైంది. నాకు ఇంకో ఛాన్స్ వచ్చింటే బాగుండేది. సో ఇంకోటి వై సో ఇరిటేటింగ్? ఐఎమ్ నాట్ ఇరిటేటింగ్. నా గొంతు నీకు ఇరిటేటింగ్ ఉండొచ్చు. గొంతు వల్ల ఇరిటేషన్ అనిపించింది. అది నా నామినేషన్ పాయింట్ కాదు, శ్రీజాకి వేసిన పాయింట్. నీ గొంతు ఇరిటేటింగ్ ఉందని నన్ను అనలేదు ఎవ్వరు. కన్ఫ్యూజ్ అవుతున్నారు శ్రీజ ప్రియ. ఇద్దరు కలిసి ఆడుతున్నారు. లేదు లేదు. వై ద బిహేవియర్ చేంజ్ ఫ్రమ్ అగ్ని పరీక్ష షో టు బేబీ షో? దెర్ ఈస్ నో బిహేవియర్ చేంజ్. అగ్ని పరీక్షలో కూడా అల్లరి చేశాను, అది రాలేదు, అరవలేదు. ఎందుకంటే అక్కడ అరిచే సిచ్యువేషన్స్ రాలేదు, స్కోప్ కాదు. ఎవరు అరవరండి? ఇప్పుడున్న హౌస్ మేట్స్ ఒక్కరు కూడా అరవని వాళ్ళు ఉన్నారా? సుమనన్న అరిచారు, ఫ్లోరా గారు అరిచారు, అరవని వాళ్ళు కూడా అరిచారు. సంజన గారు అరవరా? ప్రతిరోజు అరుస్తారు కదా. మేము ఒకటే ఎందుకు కనిపిస్తున్నాం? మా గొంతులు బాగాలేవనా? అది దేవుడిచ్చింది. నేను మిమిక్రీ చేసో వాయిస్ మార్చో మాట్లాడలేను. నేను మోర్ ఓవర్ నాకు అక్కడ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండింది. నాకు ఏసీస్ పడవు. ఐ కాంట్ సర్వైవ్ ఇన్ ఏసీస్. అది ఇంకా హార్ష్గా ఉంది. నా వాయిస్ వల్ల నాకు హార్ష్ అని అనిపించింది, కానీ ఐ వాజ్ ఇన్ దట్. అందరూ రీతు అరు కదా, ఎలా అరుస్తుంది? మేము ఒకటి ఎందుకు కనిపిస్తుంది? చెప్తున్నా, బిగ్ బాస్ లో అరవని కంటెస్టెంట్ ఇప్పటి వరకు లోపలుండి అరవని కంటెస్టెంట్ ఒకరిని చూపించి నెక్స్ట్ అది కూడా వచ్చింది. హౌస్ లో ఏమన్నా అరిస్తేనే, ఫైట్ చేస్తేనే, గొడవలు పెట్టుకుంటేనే ఉంటాము అనే పాయింట్ లో హౌస్ లోకి ఎంటర్ అయ్యారా? లేదండి. అరవాల్సిన సిచ్యువేషన్ లో ట్రిగర్ అయ్యి అరిచినవే గానీ ఏదో అరవాలని అరవలేదు. చాలా గుడ్డు దాంట్లో అసలు నేను ఫుడ్ మానిటర్ని, నేను అరిచానా? లేదే. ఆడుకున్నా, బిగ్ బాస్ గుడ్డు పోయింది అని చెప్పి నేను ఫన్ గా తీసుకున్నా. వాళ్ళు అరుచుకున్నారు. ఫుడ్ మానిటర్ని నాకు లేకుండే ప్రాబ్లం. హరీష్ గారు, బర్నీ గారు అరుచుకున్నారు, మనీష్ రాము అరుచుకున్నారు. నేను ఇక్కడ ఉన్నా అక్కడ. ఐ వాస్ కామ్. ఓకే, కొంచెం శ్రీజాని అవాయిడ్ చేసి ఉంటే బాగుండు అని అనిపించింది ఆఫ్టర్ ఎలిమినేషన్? అనిపించిందా? అనిపించింది. సీరియస్లీ బిఫోర్ ఎలిమినేషన్ నాకు అనిపించలేదు. ఎందుకంటే వి వర్ గుడ్ ఫ్రెండ్స్. శ్రీజాని అవాయిడ్ చేసింటే కాదు, నేను మాట్లాడకపోయింటే బాగుండేది కదా తను మాట్లాడేటప్పుడు. కరెక్ట్, ఇద్దరి ఆర్గ్యుమెంట్స్ వినిపించలేదు. అప్పుడు నేను కామ్గా ఉండింటే చాలా బెటర్ ఉంటుండే నాకు. ప్రియా సైడ్ నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఆ క్యూట్నెస్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఈ రెండు మేజర్ మిస్సింగ్. ఎందుకు? నేను క్యూట్ లేనా? నేను ప్లాస్టిక్ సర్జరీ ఏం చేయించుకోలేదే. వాళ్ళు చెప్పింది. నేను అగ్ని పరీక్షలో ఇలానే ఉన్నా, ఇప్పుడు కూడా ఇలానే ఉన్నా, హౌస్ లో కూడా ఇలానే ఉన్నా. వాళ్ళ పర్స్పెక్టివ్ ఎంటర్టైన్మెంట్ చాలా చేశాను. ఇమాన్యుయల్ తో ఎంత అల్లరి చేశాను అసలు. నేను లిటరలీ గోలు చేసేది నేనే అక్కడ. ఇప్పుడు కామ్ అయిపోయింటది హౌస్. ఎవ్వరు అరవట్లేదు అక్కడ, ఎవ్వరు అల్లరి చేయట్లేదు. నేను తిట్టించుకున్న తిట్లు బిగ్ బాస్ లో ఎవ్వరు తిట్టించుకోలేదు. నేను ఎన్ని గేమ్స్ ఆడే తెలుసా అక్కడ. బ్లైండ్స్ పడినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఎన్ని గేమ్స్ ఆడాను అసలు. ప్రియా తక్షణమే ఆపేయండి, ప్రియా తక్షణమే ఆపేయండి. గేమ్స్ ఆడకూడదు కదా అక్కడ. నేను చిట్టిలాట, రాజు అన్ని ఆడాను నేను. అందుకనే నాకు ఎవరు నా వాయిస్ మీదే నాకు హౌస్ మేట్స్ కూడా పాయింట్అవుట్ చేశారు, కానీ ఎంటర్టైనింగ్ కాదు. అందరు ఏడ్చారు కదా నేను వెళ్ళేటప్పుడు. దే వర్ మిస్సింగ్ మీ. నాకు అందరితో ఒక ర్యాప్ వచ్చేసింది. కనిపించలేదేమో మీకు, నా తప్పు కాదు. ఓకే, సేమ్ క్వశ్చన్. 4 రియాక్షన్స్ వచ్చినాయి. నాని మూవీలో హీరోయిన్ మామ్ కి డబ్బింగ్ చెప్పింది మీరేనా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ ట్రోల్ నేను చూడలేదు. ఇందకే చూసా జస్ట్ నో. నేను ఆ ట్రోల్ ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. అప్పుడు నచ్చిన వాయిస్ అగ్ని పరీక్షలో నాకు వచ్చిన మోస్ట్ హైప్డ్ కాంప్లిమెంట్ నీ వాయిస్ బాగుందని. అక్కడ నేనేం మాట్లాడా, ఇక్కడ నేనేం మాట్లాడా తెలీదు మరి. ఓకే, ఇది క్వశ్చన్ కాదు. బాండ్ ఆఫ్ కళ్యాణ్ అండ్ ప్రియా వెరీ క్యూట్, మిస్సింగ్ దేర్ బాండ్ అంటే. Even I miss it. Opinion on Demon. Demon, he's improving day by day. Game ఆడుతున్నాడా లేకపోతే లక్? లేదు, టాస్క్స్ లో ఆడుతున్నాడు. గేమ్ ఆడుతున్నాడో లేదో నాకు కూడా తెలియదు. బట్ బిహేవియర్ ప్యాటర్న్స్ అన్నైతే హీఈస్ ఇంప్రూవింగ్. ఎవరో బాగా ఫీల్ అయిన ఒక ఫ్యాన్ అసలు ఏం చేసింది బ్రో, నా ఓటింగ్ మొత్తం ఒక్క అగ్ని పరీక్షలో అంట. ఏం నాకు స్కోప్ అదే పెట్టాడు. అయ్యో, అంటే అగ్ని పరీక్షలో చూసిన తర్వాత ఈవెన్ అగ్ని పరీక్షలో అందరికంటే ఎక్కువ ఫాలోవర్స్ వచ్చిన కంటెస్టెంట్ ప్రియా. అవును, హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఓట్స్ చేశారో అందరి రియాక్షన్స్ ఇవే. అనవసరంగా పంపించాము. రాలేదు. నాకు టాస్క్ వచ్చింటే నేను ఆడేదాన్ని. నేను పాయింట్స్ కరెక్ట్ గా పెట్టాను.
నేను అరిచింది ఒక్కటే అందరికి కనిపించింది. నేను ఫ్రెండ్లీగా ఉన్నది కనిపించలేదు, నేను ఎంటర్టైనింగ్ ఉన్నది కనిపించలేదు, నేను అల్లరి చేసింది కనిపించలేదు. నాకు అందరితో ఒక బాండ్ ఉంది. లాస్ట్ వీక్ లో ఇమాన్యుయల్ ఫేస్ ప్యాక్లు అన్నీ వేసాను, నేనే వేసాను, అది స్కిన్ కేర్ చేశాను, అల్లరి చేసాము అసలు. సంజన గారు నా అత్తమ్మ, నేను కోడల్ నెంబర్ 2 అని. నేను లాస్ట్ వీక్ మొత్తం నేను కోడల్ నెంబర్ 2. నా ఊపిరి ప్రియ ఇమాన్యుయల్ అంటాడు. రాముతో ఎంత ఫన్ చేశాను. ఐ వాస్ ఫన్ దేర్. నాకు టాస్క్స్ ఆడడానికి స్కోప్ రాలేదు. అందరికి నేను మాట్లాడిందే కనిపించింది, నేను అరిచిందే కనిపించింది. బట్ నాకు నేను టాస్క్ ఆడి నేను ఓడిపోయి బయటికి వచ్చిన తర్వాత ఏం చేసింది బ్రో అంటే ఈ గిల్ట్ ఉండేది కాదు. నేను టాస్క్ ఆడకుండా వచ్చాను, నాకు అసలు స్కోప్ రాలేదు. సీడ్లోకి వెళ్ళిపోయా, ఓనర్ క్యాప్టెన్సీలో నన్ను పెట్టలేదు. అడుక్కున్నా క్యాప్టెన్సీ కోసం, ఇవ్వండి, ఏంటండి నామినేషన్ లో ఉన్నా, నేను ప్రూవ్ చేసుకోవాలి అని. నేను అరిచిందే కనిపించింది. సో ఫైనల్ గా సంజన గారు గేమ్ ఆడుతున్నారా, మీ అందరితో గేమ్ ఆడిపిస్తున్నారా? సో మాక్సిమం అందరి బయట పడ్డాయంటే ఆవిడ వాళ్ళు. అవును, ట్రూ. ఎవరు అరిచిన చేసిన క్యారెక్టర్స్ కానీ చాలా బాగా గేమ్ ప్లే గురించి వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? యా షీ ఈస్ ప్లేయింగ్, షీ ఈస్ వెరీ స్మార్ట్. చాలా బాగా ఆడుతున్నారు, ఆడిస్తున్నారు కూడా. దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు? ట్రిగర్ చేయడానికే కదా. ట్రిగర్ చేసినప్పుడు ఎలా అరుస్తారు? జనాలు చూస్తారనే కదా. జనాలు చూసినప్పుడు ఒక ఒపీనియన్ వన్ బై వన్ రాట్స్ అంటారు. సంజన గారు కొత్తలకు వచ్చింది అని అన్నారు వైల్డ్ కార్డ్ వచ్చినప్పుడు. ఇట్ ఈస్ హర్ గేమ్, షీ ఈస్ వెరీ స్మార్ట్. మరి ఎందుకు టాప్ 3 లో టాప్ 5 లో కూడా అమ్మలేదా మీ? నో నాకు టాప్ 3 లో యాక్చువల్లీ ఉండే, బట్ ఐ ఫీల్ ఇట్ ఓవర్ బోర్డ్ అయిపోతుందేమో. అది తప్ప తను వేరేది కనిపించదు. జనాలకు అది ఒక్కటి చేస్తే ఓట్లు వేసేయారు కదా, దాని వల్ల టాప్ 3 లోకి వెళ్ళలేరు కదా అనేది నా పాయింట్. సో మరి మిగతా కామనర్స్ లో ఎవరైనా టాప్ 5 వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళు కూడా ఈ 10 వీక్స్ లో బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయా? డెమాన్ గానీ కళ్యాణ్ గానీ ఉంటారా? వాళ్ళ గేమ్ చేంజ్ చేసి వాళ్ళు కొంచెం టాస్క్స్ లో కాకుండా గేమ్ లో ఇన్వాల్వ్ అయితే దేర్ మైట్ బి అ ఛాన్స్. ఇఫ్ నాట్ హార్డ్ లక్, కష్టమే. మరి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, డాక్టర్, లేకపోతే మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోవడమా? ఏం లేదు, ఐఎమ్ ఓపెన్ టు ఎవ్రీథింగ్. ఏది ఏం రిస్ట్రిక్ట్ చేసుకోవట్లేదు. చూస్తా, యాక్టింగ్ వెళ్దామని ట్రై చేస్తాను, వస్తే చేస్తాను. ఐ విల్ ట్రై. నాకు ఇప్పుడు కొంచెం ఇంట్లో కూడా కొంచెం సపోర్టివ్ గా ఉన్నారు కదా. ఫీల్డ్ ఫ్యామిలీ రియాక్షన్స్ ఏంటి బయటకు వచ్చాక? హర్ట్ అయ్యారు నెగటివిటీ అంతా చూసి. దే డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే నేను వెళ్ళిందే ఆడియన్స్ ఓటింగ్ తో. 1-2 days లో ఆడియన్స్ కి నేను నచ్చలేదు. నా వాయిస్ ఒకటే ప్రాబ్లం అంటే నేను ఏం చేయలేను. ఐ వాజ్ హెల్ప్లెస్. నా వాయిస్ అనేది దేవుడు ఇచ్చింది. నేను పాయింట్లు కరెక్ట్ గా పెట్టట్లేదా అంటే కాదు, పెడుతున్నా. అది ఆరగెంట్ గా అనిపించింది, బట్ నేను అది కాదు కదా. వాళ్ళకి తెలుసు. నా ఫ్రెండ్స్, నా పేరెంట్స్, దే వర్ హర్ట్. కొంచెం చెప్తున్నా, లేదు ఏం కాదు, కొత్త కదా ఇండస్ట్రీకి. మాకు నేను కెమెరాని ఫేస్ చేసిందే ఫస్ట్ టైం. అయితే ప్రతి వీక్ ఎవరో ఒకళ్ళు నెగటివ్ అవ్వాలి, బయటికి రావాలి. అదే ఆడియన్స్ అండ్ మీ ఇన్స్టా ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? ఓ మై గాడ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్. మీరు నెగిటివిటీ ట్రోల్స్ అన్నారు కదా, నాకు అది చాలా తక్కువ ఉంది అనిపించింది. నాకు సపోర్టే ఎక్కువ ఉంది. నాకు వచ్చే పాజిటివ్ మెసేజెస్, నాకు వచ్చే సపోర్ట్ చాలా బాగుంది. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. ఇప్పటికీ నాలో నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారనే ఫీల్ అవుతున్నారు, అన్ఫేర్ అనే ఫీల్ అయ్యారు. నెగిటివ్ ట్రోల్స్ వెరీ లో. నాకు ఎక్కువ ఫ్యాన్స్, ఆ లవ్, ఆ సపోర్ట్. అసలు వెళ్ళావు, ఏం పర్లేదు. నేను ఏడ్చినందుకు ఎమోషనల్ అయ్యారంట చాలా మంది. అంటే అంత బాగా మాట్లాడినావు కదా, ఇలా ఎందుకు లేవు ఇంట్లో అని అంటున్నారు. నేను ఇంట్లో కూడా అలానే ఉన్నా అని అంటున్నా. కొంతమంది అమ్మాయిలు మెసేజ్ చేశారు. నాకు అమ్మాయిలు మెసేజ్ చేస్తే చాలా ఇష్టం. అమ్మాయిలు ఎక్కువ పొగొడతలు ఇచ్చుకోరు. కొంచెం ఉంటది, సీక్రెట్ జెలస్ ఉంటది. అమ్మాయిలు ఎంత మెచ్యూర్డ్ గా మాట్లాడావు స్టేజ్ పైన. నీకు ఒక్కరోజు నేను ఓటేయలేదు, కానీ స్టేజ్ మీద నువ్వు వెళ్ళిపోతుంటే నాకు బాధేసింది. నేను ఏడ్చాను. నీకోసం అందరు ఏడుస్తుంటే అయ్యో మనం తప్పు చేసామా అన్న ఫీలింగ్ వచ్చింది అని అన్నారు. చాలా హ్యాపీ దానికి. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చా. నా జర్నీ, నాకు ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అగ్ని పరీక్షలో నేను కామనర్ ని, ఎవ్వరికి తెలీదు. అలాంటిది నెగిటివ్ గా కానీ పాజిటివ్ గా కానీ 168K ఫాలోవర్స్. కౌంట్. నెగిటివ్ గా కూడా నేనే ట్రోల్ అయ్యా కదా. అగ్ని పరీక్షలో పాజిటివ్ ఎక్కువ వచ్చింది నాకే, బిగ్ బాస్ లో ఎక్కువ నెగిటివ్ అయింది కూడా నేనే. సో ఐఎమ్ ఫైన్.
అది హ్యాపీ నెగిటివ్ ఆర్ పాజిటివ్ బీన్ మీడియా? నో నాట్ బీయింగ్ ఇన్ మీడియా. నేను పాజిటివ్ ని ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాను, నెగిటివ్ ని కూడా అలానే రిసీవ్ చేసుకున్నాను. డెఫినెట్ గా మళ్ళీ ఇంకో ఛాన్స్ రావాలి ఈసారి. ఈ రియల్ గా అంటే ఏమంటారు దాన్ని, ఎంటర్టైనింగ్ ఎక్కువ కనిపించాలని మనసు కోరుకున్నా. ఫైనల్ గా ఆడియన్స్ కి అగ్ని పరీక్ష షో వరకు పంపించి షోలో ఈ 3 weeks సపోర్ట్ చేసిన మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. నాలో ఏం చూసారో నాకు తెలీదు. దే వర్ విత్ మీ ఆల్ ద టైమ్. నెగిటివిటీలో, పాజిటివిటీలో, ఈవెన్ ఆఫ్టర్ ఎలిమినేషన్ ఐ గాట్ సమ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ. నేను వాళ్ళని ఫ్యాన్స్ అని కూడా నన్ను, దే ఆర్ మై ఫ్యామిలీ, దే ఆర్ మై ఫ్రెండ్స్, దే విల్ ఆల్వేస్ బీ దేర్ విత్ మీ. బిగ్ బాస్ కాకుండా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అరే మా ప్రియ, నేను అంటుంటా కదా మీ ప్రియ అని అనేదాన్ని, వాళ్ళ ప్రియనే. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. మళ్ళీ వెళ్తే మళ్ళీ సపోర్ట్ చేయమని చెప్పి అడుగుతా. నాగేష్ గారు చెప్తారు కదా, అది చూపించలేదు సార్, చూపించింటే బాగుండు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.